సముద్రపు మధ్యలో మార్గం. అలా ముందుకు వెళ్తే శివాలయ దర్శనం. అది కూడా రోజులో కొన్ని గంటలే. ఆ తర్వాత ఆలయం పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. నేటికి శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలున్నాయక్కడ. అది ఆ మహాదేవుడు చేసిన అద్భుతం. భగవంతుణ్ణి దర్శించుకోవడానికి చేసే సాహస ప్రయాణం. పాండవుల పాపాల్ని తొలగించిన నిష్కలంక్ ఆలయానికి సంబంధించిన మా జర్నీని ఇప్పుడు చూద్దాం. మేం నలుగురం ఫ్రెండ్స్ గుజరాత్లో ద్వారకా, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, సోమనాథ్ ఆలయాల దర్శనం అయ్యాక గుజరాత్లోని భావ్నగర్ జిల్లాకు చేరుకున్నాం. అక్కడి నుండి 25 కిలోమీటర్లు ప్రయాణం చేసి అరేబియా సముద్రాన్ని చేరుకుంటాం. అరేబియా సముద్రంలో మేము చూసిన అద్భుతమే నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్. సముద్రపు ఆటుపోట్లపై శివుడి దర్శన భాగ్యం ఆధారపడి ఉంటుంది. పోటు సమయంలో ఆలయం పూర్తిగా నీటిలో నిండి ఉంటుంది. అలలు ఆగినప్పుడు ఆలయం బయటికి కనిపిస్తుంది. అది కూడా రోజులో కొన్ని గంటలు మాత్రమే. మహాదేవ్ టెంపుల్ ప్రకృతి చేసిన అద్భుతాన్ని చూపిస్తాను నేను ఇప్పుడు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ కంటిన కల్మషాన్ని తొలగించుకోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. నిష్కలంక శివలింగం ఇక్కడ అద్భుతం ఏంటి తెలుసా? సముద్రము దారిస్తుంది. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకు తిథిని బట్టి ఉంటుంది. అంటే పౌర్ణమి, అమావాస్యని బట్టి రోజు 2 సార్లు అంటే ఆటుపోట్లను బట్టి సముద్రం దారివ్వడం ఉంటుంది. కానీ ఇలా మధ్యలోంచి వెళ్ళాలి. ఇప్పుడు కనిపిస్తుందా సముద్రం మెల్లమెల్లగా కొంచెం కొంచెం వెనక్కి వెళ్తుంది. సో అలా వెనక్కి వెళ్ళి మనము సమయానికి వచ్చినప్పుడు కరెక్ట్గా మనకు దర్శనం వస్తుంది. నేను చూపిస్తాను చూడండి ఎలా ఉంది. ఇట్లా బురద మట్టి అనేది ఎలా ఉంది చూడండి. ఇలా ఉంది మొత్తం. ఇప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళింది కదా, వెనక్కి వెళ్ళిన ప్రాంతం అంతా కూడా ఇలా ఉంది. సో ఇంకా వెళ్తుంది వెనక్కి మెల్లమెల్లగా. ఇంకా నేను టెంపుల్ దగ్గర చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ దగ్గర ఇంకా ఎంత ఉంది, వాటర్ ఇంకా ఫుల్ వాటర్ ఉంది. ఇంకా టెంపుల్లో ఒక ఫ్లాగ్, శిఖరం ఇది మాత్రమే మనకు కనిపిస్తుంది కదా. లోపల ఉన్న టెంపుల్ అదంతా మనకు కనిపించట్లేదు. సో మెల్లమెల్లగా ఈ వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళి కనిపిస్తుంది. నిజంగా కదా మహా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే సముద్రం ఇలా 2 సార్లు దారివ్వడం, లోపల పంచలింగాలు అంటే పాండవులు స్థాపించిన 5 లింగాలు ఉన్నాయంట. సో 5 లింగాల్ని మనం చూద్దాము. ఫస్ట్ అయితే ఇదిగో ఇలా మనకు రూట్ వస్తుంది చూడండి. ఎంత బాగుంది. వాటర్ అయితే సూపర్ ఉన్నాయి. నా కాలు కనిపిస్తుందా? ఎస్, ఇలా ఉంది. ఇలా రూట్ చేసుకుంటూ మనం మెల్లమెల్లగా వెళ్ళాలి. ఇట్లా ఎంత దూరం ఉంది తెలుసా? ఒక 3 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. సో 3 కిలోమీటర్స్ ఇలా మనం వెళ్తే ఇగో ఈ చిన్ని పాప మనకి రూట్ చూపిస్తుంది. ఇక్కడే ఉంటుందంట అమ్మాయి. అరే హాయ్ చెప్పరా, హాయ్. ఈ పాప రూట్ చూపిస్తూ తీసుకెళ్తుంది. సో ఇలా మెల్లగా తీసుకెళ్తే ఇక చాలా మంది వెళ్తున్నారు చూడండి. ఎంతమంది వెళ్తున్నారు వాళ్ళ. టెంపుల్ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి కనిపిస్తుందా? చాలా తక్కువ శిఖరము, ఫ్లాగ్సే కనిపిస్తున్నాయి. సో అక్కడి నుంచి మెల్లమెల్లగా అలా వాటర్ వెనక్కి వెళ్ళిపోయి టెంపుల్ బయటకు వస్తాయి. అలా అలల ఉధృతి తగ్గాక సముద్రం మెల్లగా వెనక్కి వెళ్తుంటుంది. ఆ సమయంలోనే భక్తులకి ఆలయ దర్శనం ఉంటుంది. నాకైతే సముద్రం 2గా చీలి ఆ దేవదేవుడి దర్శనం నాకు కల్పించిందా అన్నట్టుగా అనిపించింది. అక్కడ కనిపిస్తున్న టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. నిష్కలంక్ మహాదేవ్. ఆ టెంపుల్ అక్కడ ఉంది. నిష్కలంక్ టైం పడుతుంది. పంతులు చూడసలు. ఒక్కసారి ఆలయ చరిత్ర చెప్తాను వినండి. మహాభారత యుద్ధం ముగిశాక అయిన వారినందరినీ చంపినందుకు పాండవులకు బాధతో పాటు భయం కూడా వేసింది. రక్తసిక్తమైన వాళ్ళ చేతులు అయిన వారిని చంపుకున్న పాపం తమను చుట్టుకుంటుందని భయపడిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎలాంటి పాపాలైనా తొలగించేది శివలింగ స్థాపనే అని ద్వారకకు దగ్గరగా ఉన్న అరేబియా సముద్ర తీరంలో పంచపాండవులతో 5 లింగాలను ప్రతిష్ఠింప చేయించాడని, అక్కడే ప్రత్యక్షమైనటువంటి శివుడు వారి కలంకాలను తొలగించాడని, ఆ రోజు నుంచి ఇది నిష్కలంక్ ఆలయంగా ప్రసిద్ధికెక్కిందని ఆలయ చరిత్ర. భావనగర్ మహారాజు వంశీయులు నేటికి తమ కలంకాలను తొలగించే నిష్కలంకుడికి పూజిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వారి చేతుల మీదుగానే జెండాను మార్చే కార్యక్రమం ఉంటుంది. ఈ ధ్వజం మార్పు కార్యక్రమం మహారాజు వంశీయులు ఎంతో ఘనంగా చేస్తారు.
అలాగే శ్రావణ మాసంలో అమావాస్య రోజు జరిగే భదర్వ ఉత్సవం ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది. ఆ రోజు చాలా మంది భక్తులు అక్కడికి వస్తారు. అమావాస్య, పౌర్ణమి దినాలను ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు. నాటి సాంకేతికత చూస్తే నేటి ఇంజనీర్లు కూడా ముక్కు మీద వేలేసుకుంటారు. ఎందుకంటే ఉప్పు నీరు, అందున అంతటి అలల ఉధృతి, అయినా తట్టుకొని ఇన్ని వేల సంవత్సరాలుగా అసలు ఆ ఆలయం చెక్కు చెదరకుండా ఎలా ఉండగలిగింది? శివలింగాలు సురక్షితంగా ఎలా ఉన్నాయి? నిజంగా ఇది ఒక అద్భుతమే. ఆలయ నిర్మాణం, ముఖ్యంగా ఆ బేస్మెంట్ ఎలా చేశారు అనేది ఇప్పటికీ పరిశోధకులు పరిశోధన చేస్తున్నటువంటి అంశమే. ఇక మా జర్నీ విషయానికొస్తే మాకు ముందు టైమింగ్స్ అస్సలు అర్థం కాలేదు. అందుకే టైం ఎక్కువసేపు వేస్ట్ చేయాల్సొచ్చింది. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సముద్రపు ఆటుపోట్ల టైమింగ్ తెలుసుకొని వెళ్ళండి. మనకు గూగుల్‌లో చూస్తే అది తెలిసిపోతుంది. అక్కడ మేము చాలా సేపు ఉన్నాం కాబట్టి మా కళ్ళతో అలా సముద్రం మెల్లగా వెనక్కి వెళ్ళడం చూడగలిగాము. మధ్యలో చిన్న దారిలా అనిపిస్తుంది. అలా నడుస్తూ ముందుకు వెళ్ళాం. దగ్గర ఒక కిలోమీటర్ వరకు నడిచాము. అలా నడిచితే అక్కడ ఆలయం మనకు కనిపిస్తది. ఇప్పుడు 9 అయింది. ఇదిగో ఇలా ఉంది. నా కాలు చూడండి బురదలో ఎలా వెళ్ళిపోతుందో. ఇలా ఉంది మొత్తం సముద్రం వెనక్కి వెళ్తుంది. సో ఇంకా మెల్లమెల్లగా వెళ్తుంది. సముద్రం ఇంకా పూర్తిగా వెళ్ళలే. ఇంకా మీకు అక్కడ ఫుల్ వాటర్ కనిపిస్తున్నాయి కదా, అది కూడా వెళ్ళి మొత్తం టెంపుల్ బయటికి రావాలి. వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. బాబోయ్, నాకు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది కదా పరిస్థితి. సముద్రం మధ్యలో ఆలయం ఉంది. కాసేపటి వరకు మాకు నీటిలోనే ఉంది, అంటే ఆ సముద్రంలోనే ఉంది కాబట్టి ఏమీ అర్థం కాలేదు ఎలా వెళ్తామని చెప్పేసి. కానీ కొద్దిసేపటికి పూజారి నడవడం మొదలుపెట్టాడు. దాంతో ధైర్యం చేసి మేము కూడా అతని వెనకాలే నడచడం అయితే మొదలుపెట్టాము. ఓవైపు ఆనందం, మరోవైపు విపరీతమైన టెన్షన్ కూడా వేసింది. ఆ సముద్రపు మధ్యలో అలా నడిస్తే అది మాటల్లో చెప్పలేము. ఆ సంతోషం అలా కాసేపు నడిచినప్పుడు కలిగింది అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అలా మెల్లగా మేము ఆలయం అయితే చేరుకున్నాము. నిష్కలంక మహాదేవ్ టెంపుల్కి మొత్తానికైతే వచ్చేసా. అదిగో టెంపుల్, సముద్రం ఈదుకుంటూ వచ్చేసాం. వాట్ ఎక్స్పీరియన్స్ అసలు! ఏమన్నా ఉందా? ఇంకా నా వెనక కనిపిస్తున్నారా? ఇలా క్యూ కట్టినట్టుగా వస్తున్నారు అందరూ. అసలు కొందరైతే ఇక్కడ వరకు కూడా వస్తున్నాయి వాటర్. భలే ఉంది ఎక్స్పీరియన్స్. నిష్కలంక మహాదేవ్, పాండవులు స్థాపించిన 5 లింగాలు. ఆలయం దగ్గరికి చేరుకోగానే ఆలయం ముందటే చిన్న కొలంలాగా ఉంటుంది. దాన్ని పాండవ చెరువు అంటారు. ఆ చెరువులో కాళ్ళు కడుక్కొని మనం గుడిలోకి వెళ్తాం. పాండవులు స్థాపించిన లింగాలు. భీముడు, అర్జున, నకల, సహదేవ. ఇక ఆలయం దగ్గరికి ఒక్కసారి వెళ్ళగానే రెపరెపలాడుతున్నటువంటి జెండా కన్నుల పండగగా ఉంటదది. ఇక 5 శివలింగాలు ఉంటాయి. మహా అద్భుతంగా ఉంటాయి. అక్కడ చక్కగా మనమే అభిషేకం చేసుకోవచ్చు. మేమైతే మా చేతులతో అభిషేకం చేసుకున్నాము. అలా శివయ్య పక్కన కూర్చొని చుట్టూ ఉన్న సముద్రాన్ని చూస్తూ నేనైతే అసలు అక్కడి నుంచి కదలలేకపోయాను. ఆ గుడిని వదిలి రావాలని నాకైతే అనిపించలేదు. కానీ తప్పదు కదా, తిరిగి ఆ సముద్ర మార్గం గుండా వెనక్కొచ్చాము. నేనైతే ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి టెంపుల్ అదని చెప్తాను. టైం ఉంటే ఒకసారి వెళ్ళి రండి. ఇక మా ద్వారకా, సోమనాథ్ ట్రిప్ గురించి కూడా మీతో మరిన్ని విషయాలు పంచుకుంటాను. జై హింద్.